వెళ్ళినప్పుడు అలసిపోకుండా, ఆయనన్నా అలసిపోవాలి కానీ నువ్వు అలసిపోకూడదు. సేవకుడైనా ఒకవేళ అలసిపోతారేమో కానీ వాళ్ళు అలవరు. వాళ్ళు ఎంతసేపు దేవునిలోనే ఉంటారు, దేవుని సువార్త చేయడానికి ఇష్టపడతారు. వారి వెనక ఉన్న మనము, వారి వెనక వెళ్ళిన మనము ఎలా ఉండాలి అంటే, బ్యాటరీ అయిపోతే వెంటనే బ్యాటరీ తీసి పెట్టగలిగిన, ఛార్జింగ్ కలిగిన వ్యక్తివై ఉండాలి. నువ్వే ఈశ్వరమంట నీరసంగా, ఏంటన్నా అలా ఉన్నావు? బాలేదండి అసలు ఎంత దాన్ని ఎంత చేసి చెప్పుతూ, సహకరించే మనసు లేకుండా, సహకరించే ఆ లోపల ఆ ఆసక్తి లేకుండా ఎందుకెళ్ళావయ్యా నువ్వు సేవకులు వెనకాల? నిన్ను బట్టి అక్కడ దేవుని ఆత్మ అడ్డగించబడుతున్నారు కదా. గెహాజీ ఎక్కడికి వెళ్ళారో అక్కడ దేవుని కార్యములు జరుగుట ఎలీషా, గెహాజీ ఇద్దరు చూశారు. మరుసటి ఏట నీ గర్భమున కుమారుడు ఉంటారు అని చెప్పిన మాటకు విశ్వాసం ఉంటే జరిగిందా, లేకపోతే జరిగిందా? గెహాజీ ఇంకా ఏం చెప్తున్నారో తెలుసా అండి? అయ్యా ఎలీషా, ఆమెకి పిల్లలు లేరండి. ఇంకొక విషయం ఏంటంటే, తన యజమానుడు ముసలివాడు. ఈ షూనేమీరాలి యొక్క భర్త ముసలివాడు అంటే ఇండైరెక్ట్గా గెహాజీ ఏం చెప్పారంటే, ఆమెకి ఇంకెంత మాత్రము పిల్లలు కలిగే ఛాన్సు లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి అలాంటి మనస్తత్వం కలిగిన వారు కావాలండి సేవకులు వెనకాల పరిచర్యకి. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఉదయకాల సమయంలో నీ ఆలోచన, నీ మనస్తత్వం కాదు అక్కడ. నువ్వు దేవుని సేవకుల వెనకాల, సంఘం వెనకాల నువ్వు ఉన్నావంటే, సంఘంలో ఉన్నామంటే మనము, మన వల్ల సేవకు, సంఘానికి, దేవునికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. ఒక మంచి వార్త తెచ్చేవారమై ఉండాలి. అక్కడ ఏదో ఒక స్క్రూ డ్రైవర్ పెట్టాను అన్న చూడంటే, లేదంకుల్ లేదండి పాస్టర్ గారు అని లేదు. అసలు నువ్వు సరిగ్గా వెతికినది ఎక్కడా, నువ్వు సరిగ్గా చూసినది ఎక్కడా, నువ్వు ఒళ్ళు ఉంచినది ఎక్కడా? సమస్య వచ్చింది, ప్రార్థన చేయమంటే చేసావండి, రావట్లేదండి. చూసావండి, లేదండి. ఎంతసేపు చూసావు, ఎంతసేపట్లో నీకు కనపడలేదు, అక్కడే ఉందని చెప్తున్నారు. మళ్ళీ మనసులో గొణుక్కోవటం ఒకటి, మళ్ళీ మనసులో ఆయాసపడ్డం ఒకటి. గెహాజీని ఎలీషా ఎంత తిప్పలు పెట్టుంటారో తెలుసా అండి? ఎందుకంటే ప్రతి విషయంలో అటేళ్ళు చూసిరా. సేవకుని దగ్గర ట్రైనింగ్ అంటే మామూలుగా ఉండదు. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కప్పులో టీ ఇచ్చినట్ట. ఆమె ఇంటిలోకి వెళ్ళి ఏం అవసరమో కనుక్కుర్రా. అసలు నాకేం తెలుస్తుంది ఇప్పుడు ఆవిడ అవసరత? ఈయన వెళ్ళి కనుక్కోవచ్చు కదా. ఈయన దైవజనుడు, ఈయనకి దేవుని జ్ఞానం ఉంటుంది. నేను ఇప్పుడే ట్రైనింగ్లోకి వచ్చాను, నాకేం తెలుసు ఆవిడ అవసరత? ఏం తప్పు చెప్పినా నన్ను ఈయన ఊస్టింగ్ ఆర్డర్ చేస్తారు. నేను కరెక్ట్ చెప్పబోతే కరెక్ట్ చెప్పలేదంటారు, కరెక్ట్ చెప్తే అది కాదంటారు. మీరే ఇల్లు చూసుకోండి అని చెప్పలేదు. ఒక సేవకుని దగ్గర, సేవకుని క్రింద, సేవకునితో పాటు నువ్వు పరిచర్య చేస్తున్నావంటే డౌన్ టు ఎర్త్, జీరో లెవెల్కి నిన్ను నువ్వు కొట్టేసుకున్నప్పుడే నువ్వు ఆ పనికి ఫిట్ అవుతావు. ఉద్యోగాలకండి ఒకటి లేకపోతే ఒక్క కాగితం చూపించిన లోపలికి రమ్మంటారండి. సేవలు అలా కుదరదు, సంఘములు అలా కుదరదు. నీ చదువు, నీ డిగ్రీ, నీ కోపాన్ని, నీకున్నాయని పక్కన పెట్టేసినప్పుడు రావాలి. నాకు అసలు మాట అంటే పడదండి అనేవారు సేవకు పనిచేయరు. ఏదైనా చెప్తే నేను బాత్రూములు కడగమంటే నాకు అవదండి. నేను ఒక సేవకులు ఇల్లు చీపురు తీసుకురావడం అంటే నా వల్ల అవదండి, నేను చేయను అలాగా. ఎవరెవరో వాడేసిన వాష్రూముల్లోకి నన్ను వెళ్ళి చీపురు తీసుకుని కడమంటే నేను కడగనండి అలాగా. గెహాజీ ఉన్న స్థితి ఎలాంటిదో తెలుసా అండి? ప్రతిదీ కూడా చేపిస్తున్నారు ఎలీషా దగ్గరుండి. ఎందుకంటే ఎలీషా తర్వాత సేవను పట్టుకోవడానికి, తన తర్వాత తన ఆత్మను గెహాజీ మీదకు పంపించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఎలీషా. తాను ఎలాగైతే ఏలియా దగ్గర నుండి 2 పాళ్ళ ఆత్మను పుచ్చుకున్నారో, గెహాజీకి కూడా అదే స్పిరిట్ రావాలని ప్రయాసపడుతున్నారు. ప్రతి సందర్భంలో ముందు పెడుతున్నారు. నిన్ను ట్రైనింగ్ చేయాలని దేవుని సేవకులు పనిలోకి రమ్మంటే పని చూసి పారిపోతున్నావు. నువ్వు పని చూసి భయపడిపోతున్నావు. తల్లిదండ్రులుగా మీరు భయపడిపోతున్నారు, పిల్లలుగా మీరు భయపడుతున్నారు, యవనస్తులుగా మీరు భయపడిపోతున్నారు. ఇక నీకు పని చేసేవాడిని దేవుడు ఎక్కడ ఇస్తారయ్యా? పొరుగువాని దాంట్లోనే నీకు శ్రద్ధ లేనప్పుడు సొంతమైనది నీకు ఎవరిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. నీ పొరుగు సహోదరుడు చేస్తున్న సేవలో నీకు బాధ్యత లేనప్పుడు, భారము లేనప్పుడు, పారిపోతున్నప్పుడు నువ్వు సొంతంగా సేవ స్టార్ట్ చేస్తే నీకెందుకు దేవుడు ఆ సేవనిస్తారు? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని నీ సేవలో ఎందుకు జరిగించాలి?
సంవత్సరములు గడుచుచున్న కొలది మనలో తగ్గింపు స్వభావము. ప్రభువా, నన్ను గెహాజీలాగా మార్చండి. నేను అలాగూ ప్రయత్నము చేయాలనుకుంటున్నాను. నేను అలా సేవకునితో నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను కష్టపడతాను. నేను నిద్ర లేకుండా ఉంటాను. ఆహారముతో నా కడుపు లేకపోయినా నేను అలమటించిపోయినా పర్వాలేదు. ఆయన భోజనము చేయాలి, నేను ప్రార్థన చేయాలి. ఆయన అలాగే ప్రయాసపడాలి. ఆయన వెనకాల నేను రెండింతలుగా ప్రయాసపడాలి. ఎవరికైనా ఒక్కరికి ఆలోచన ఉందా? సేవకులతో పాటు వెళ్తే మాకేమి ఇప్పిస్తారు? కూడు నీళ్లు లేకుండా ఆయన చేస్తారు సేవ. మాకేంటి? మా పిల్లలకేంటి? ఎట్లాంటి రివర్స్ గేర్ ఉన్న వాళ్ళు సేవలో పనిచేయరండి. దేవుడు అలాంటి వాడిని కోరుకోరు. వట్టిగా వాళ్ళ ప్రయాసే తప్ప వాళ్ళకి దేవుని సపోర్ట్ ఎంత మాత్రమో ఉండదు. ఏమండి, ఎలీషా దగ్గర ఎంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారో తెలుసా? ఇటు వినాలందరూ. ఎలీషా దగ్గర ఎంతోమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారండి. వారందరినీ పక్కన పెట్టి గెహాజీకి ఇచ్చారు దేవుడా పోస్టు. ఎందుకు? గెహాజీలో ఉన్నటువంటి సహనము, గెహాజీలో ఉన్నటువంటి ఓర్పు. ఎన్నిసార్లు ఎక్కి చూడమన్నా, ఎన్నిసార్లు దిగమన్నా, ఎన్నిసార్లు ఊరుకో అన్నా ప్రతి దానికి ఎస్ ఐఎమ్ రెడీ అంటున్నారు. అలాంటి మనసు వచ్చిందా మనకి? సేవకుడు ఒక మాట అంటే తట్టుకోకుండా దాన్ని బట్టి మనసులో తెగనొచ్చుకుని, దాన్ని బట్టి మనసులో వారిని ఎన్ని శపించాలో అన్ని శపించి, ఎంతగా వారి మీద ఆయాసపడాలో అంత ఆయాసపడిన నీవు నేను ఎప్పుడు మార్చబడతాం? గెహాజీ వలె ఎప్పుడు మార్చబడతాం? అలాంటి మంచి విలువైన వ్యక్తి వలె. ఎంత పనైనా నేను చేస్తానండి, ఎంత పనైనా. నాకు ఖాళీ సమయం ఉందా, నేను మందిరం దగ్గరికి పరిగెత్తుకొని వస్తా. ఇంట్లో ఏం చేస్తున్నాను నేను ఖాళీగా? ఒక పురుషునిగా, ఒక స్త్రీగా మందిరం దగ్గరికి వెళితే నేను చేసే పనిని బట్టి దేవుడు నా అకౌంట్లో రాసుకుంటారు కదా. నేను చేసిన పని, నేను చేస్తున్నటువంటి పరిచర్య నా పిల్లలకు రేపు దీవెనకరంగా ఉంటుంది కదా. ఆలోచన దేని మీద ఉందండి? ఎలీషాకు గెహాజీకి ఆలోచన దేని మీద ఉందంటే సేవను అభివృద్ధి చేయాలా, సేవలో మనం విశ్వాసాలు అనేక మందిని తీసుకుని రావాలా, అనేకుల దగ్గర అద్భుతములు చేసి యెహోవాయే దేవుడని తెలియచేయాలన్న ఆశతో వారిద్దరు ప్రయాణం అయిపోతున్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఏ ఆలోచన ఉంది? ఖాళీ సమయం దొరికితే సేవకుని దగ్గరికి వెళ్ళాలి. సేవకురాలు లేరే ఓ పక్కన, ఆలోచన చెప్పే ఆమె లేరే. ఆమె స్థానాన్ని భర్తీ చేయటకు ఎవరూ దానికి పోటీ పడలేకపోయారు. ఆ పిల్లలేదో దేవుడు వాడుకున్నంత వరకు దేవుడు వాడుకుంటున్నారు, ఏది లోటు రానివ్వట్లేదు. నా వంతు నేను ఎంతవరకు సంఘమునకు కృషి చేస్తున్నాను, ఎంతవరకు నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ పప్పు, నీ కూడే. మరి దేవుని కొరకు ప్రయాసపడేది ఎక్కడండి? గెహాజీకి ఏమి కర్మ పట్టిందని ఆయన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎలీషా దగ్గర ప్రతి సందర్భంలో కూడా కష్టమునకు ఒడిసి కడుతున్నారు. ప్రతి కష్టమును కావాలని రమ్మంటున్నారు. ఓ 2 రోజులు చూసిన తర్వాత ఎలీషా దగ్గర, అమ్మా నన్ను సేవలోకి పంపించావు బాగానే ఉంది, కానీ ఎలీషా దగ్గర అసలు కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. ఈయన పేరేదో ఇశ్రాయేల్ దేశంలో తెగ మోగిపోతుంది, కానీ గొప్ప దైవజనుడని. ఈయన చాలా పేద దైవజనుడు, ఈయనకి అసలు ఇంగ్లీషే రాదు. ఈయన పేరు పక్కన ఒక డిగ్రీ కూడా లేదు. ఈ దైవజనుడి దగ్గర పెట్టావేంటమ్మా నన్ను ఏదో ఒక గొప్ప దైవజనుడి దగ్గర పెడతావు అనుకుంటే, ఈయన ఎప్పుడు చూసినా గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయటమే తప్ప నాతో ఏం మాట్లాడలేదమ్మా. ఎలీషా దగ్గర చూసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి గెహాజీ తాను చెక్కుకోవటం, పరిశుద్ధాత్మ దేవా ఇలాంటి దైవజనుని దగ్గరికి నన్ను తీసుకొచ్చారా, నన్ను కూడా ఎలా ఎలీషా వల్లే చెక్కండి బాబు, నన్ను కూడా ఎలీషాలాగా. ఏంటాయన అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి అగ్ని ఏమిటి? ఆయన మాట్లాడితే మాట్లాడినట్టు జరిగిపోతుంది. ఏమిటి ఆయన దగ్గర ఉన్న పవర్ ఏమిటి? నన్ను ఇలాంటి స్థానంలోనికి తీసుకొచ్చినందుకు మీకు కోట్ల కొలది స్తోత్రాలు తండ్రి. నేను ఎలా మార్చబడగలను ఇలాగా? ఈయనేం చెప్తారో నేను చేస్తాను. ఈయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఆయాసం లేదు, అక్కడ గొనుక్కునే మనసు లేదు, మాటకి మాట వ్యతిరేకంగా చెప్పే మనసు లేదు. సేవ అంటే ఏమనుకుంటారండి ఈరోజు జనం? ఆ సంఘానికి 300 మంది ఉంటారండి. 300 × 100 రూపాయలు, 3000, 30,000. గెహాజీ లెక్కలేసుకునే మనిషి కాదు. గెహాజీ ఎలీషా దగ్గర లెక్కలేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రతిదీ కూడా కీన్ అబ్జర్వేషన్. మనం ఇక్కడ కూర్చుంటాం, వర్షం వస్తుంది, పక్క నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. తీసుకొచ్చి అక్కడ బకెట్ పెడితే ఆ నీళ్ళు ఇంకొకళ్ళ మీద తొడలవు కదా అన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది?
వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీళ్ళు రావు, మోటార్ వేయాలని ఆలోచన ఎంతమందికి వస్తుంది? అంటే మన సంఘం గురించి మాట్లాడితే మనకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను. నీళ్ళు అయిపోతాయి వెనకాల, తాగడానికి నీళ్ళు లేవని తెలుస్తుంది, వెంటనే వెళ్ళి నీళ్ళ డబ్బా తీసుకొచ్చి అందులో వేయాలని ఆలోచన ఎంతమందికి వస్తుంది? సేవకుడు వెంటనే వెనక్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు అసలు ఆయనకి ఏం అవసరమో కనుక్కోవాలని ఆలోచన ఎంతమందికి వస్తుంది? ఒక్కళ్ళే వెళుతున్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, మీతో పాటు మమ్మల్ని రమ్మంటారా అనే బాధ్యత ఎంతమందికి ఉంటుంది? మన సంఘంలో నెలమధ్య కూటాలని చెప్పారు కదండి, వాటికి ఎంతమంది వస్తున్నారు? మేము ఉన్నాం, మా అవసరత ఏమైనా ఉందా, మేము కూడా మీతో కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టమంటారా? ఈ ఆలోచన ఎంతమందికి ఉంది? ఆదివార ఆరాధనలో 5 సెంటర్లు ఉన్నాయని మనకు చూస్తే తీరా 2-3 మన వెనకాల పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మిగతా 2 సెంటర్లకు ఎవరు వెళ్తున్నారు? పోనీ నన్ను ఏమైనా ఉత్తరపత్రికలు చదవమంటారా? పోనీ నేను సేవలో కష్టపడడానికి మీలాగా వాక్యం బోధించేంత అర్హుడిని కాకపోయినా దేవుడు నన్ను వాడుకోవాలంటే నేనేం చేయాలండి? కొద్ది గొప్ప నా సాక్ష్యాన్ని పంచుకొని ఒక్క ఆత్మనైనా బలపరిచే అలాంటి ఈ జీవితానికి, ఈ పాపిష్టి జీవితానికి చచ్చిపోయే ముందు ఒక్క ఆత్మనైనా వెలిగిస్తానండి. దేవుడు నన్ను చావు అంచుల్లో నుండి బయటికి తీసుకొచ్చారండి. తినడానికి కూడ లేనప్పుడు దేవుడు నన్ను బ్రతికించారండి. ఈ బ్రతుకు క్రీస్తు కొరకేనండి అనే నోరు, అనే మనసు ఉందా సంఘంలో? ఉందా అండి సంఘంలో? ఎన్ని మేలులు పొందుకున్నాం మనం దేవుని ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఎన్ని ఆశీర్వాదములను చూసాం మన కుటుంబంలో. వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని కొరకు ప్రయాసపడతానండి నేను, ఒక గెహాజీ వలె. ఎలీషా వెళుతున్నది ఏదో ఒక కారులో కాదండి, ఏసీ కారులో కాదు. ఆయన నడక, ఆయన ప్రయాణం అంతా నడకే. ఆయనకు ఒక నిలువరమైన ఇల్లు లేదు, వస్త్రాలు లేవు. ఆయన ఒక బాటసారి వల్లే సేవ చేస్తున్నటువంటి కాలినడక సువార్థికుడు, దేవుని ఆత్మ కలిగిన మనిషి. ఆయనతో వెళ్ళటానికి ఎంత గట్స్ ఉండాలండి. నా జీవితంలో దేవుని సేవకురాలు బ్రతికి ఉండిన కాలంలో ఆమెతో నేను ఒక మాట చెప్పాను. ఒకసారి నన్ను ఎటైనా ఒక సేవకుల ఇంట్లోకి పంపించండి మమ్మీ, నేను ఆ సేవకుల ఇంట్లో అన్ని పనులు నేను చేస్తాను. వాళ్ళ బాత్రూమ్లు గడుగుతాను, వాళ్ళ పిల్లల్ని శుద్ధి చేస్తాను, వాళ్ళకి అన్నీ వండి పెడతాను. ఇది ఇంచుమించుగా నా 9th క్లాస్ ఆ వయసులో. నేనేదో మీకు గొప్ప కోసం చెప్పట్లేదు సుమా, సాక్ష్యం ఇస్తున్నాను. నన్ను ఏదైనా ఒక సేవకుల ఇంట్లో పెట్టండి, నేను అన్నీ చేస్తాను మమ్మీ, అసలు ఇక్కడికి రాను, ఈ ఇంటికి రాను, నేను అక్కడే ఉండిపోయి వాళ్ళకే సేవ చేస్తూ అక్కడే ఉండి అన్ని పరిచర్యలు చేస్తాను అని చెప్తే నవ్వారు. దేవుని సేవకులు ట్రైనింగ్ అయినటువంటి దైవజనులు ఇక్కడికి వచ్చినప్పుడు 2001, 99, 98 ఆ టైంలో నా చిన్న వయసులోనే నేను చిన్న గౌన్లు వేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు చిన్న వయసులోనే వారి పక్కన నుంచి చూడడానికి ఇష్టపడేదాన్ని. వారి మాట వస్తుంటే వారి ఇప్పటికీ ఫోటోలు ఉంటాయి. వారి పక్కనే నుంచొని వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, వాళ్ళతో ఉండాలి, నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఉండాలి. నాకు సేవకులన్నా, సేవకుల యొక్క పరిచర్య అన్నా, వాళ్ళకి ఏదైనా శుద్ధి చేయాలన్నా మహా ఇష్టం అండి. కానీ దేవుడు నన్ను అలా చేసేలాగా ఉంచలేదు. కానీ ఆ మనసును చూసిన దేవుడు నన్ను సేవకురాలుగానే నిలబెట్టారు. నీలో ఆశ అనేది ఉంటే, నీలో కోరిక అనేది ఉంటే దేవుడు దానికంటే ఒక స్టెప్ ఎక్కువ వేస్తారు, కానీ నేను తగ్గించరు. అందుకు సజీవ సాక్షిని నేను దేవుని సేవకురాలు అవ్వాలని, సేవలోకి వచ్చేయాలని ఎప్పుడు తలంచలేదండి. నేను ఎటో అమెరికా పోయి అటెటో ఉద్యోగాలు చేసుకుని నా కుటుంబంతో సెటిల్ అవ్వాలనే ఆలోచన నాకు ఉండింది. ముగ్గురులో ఎవరొకళ్ళు సేవ చేస్తారు, ముగ్గురు చేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇంత త్వరగా దేవుడు నన్ను ఇక్కడ రప్పిస్తారని, ఈ పొజిషన్లో నన్ను నిలబెడతారని నాకు తెలియదు. నీలో ఆశ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటారమ్మా. గెహాజీ ఏమీ తెలియకుండానే వచ్చారు, కానీ దేవుడు ఆయన ఎలా నిలబెడుతున్నారంటే ఒక్క మాట చదివి మీకు వినిపిస్తాను. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి ఒకసారి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనము. అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడలా వారికి నమస్కరింపవద్దు,
ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల చాలండి. చూసారా, గెహాజీ యొక్క స్టాండ్ ఎలా ఉందంటే, ఎలీషా అనే గొప్ప దైవజనుని దగ్గర ఉన్నారు కాబట్టి తనకి ఇంకొకళ్ళు నమస్కారము చేసే లెవెల్లో గెహాజీ ఉన్నారు. అవునా కదా? ఇంకొకళ్ళు తనకి నమస్కారం చేస్తారు. దారేపోయే మనిషికి ఎవరు నమస్కారం చేస్తారండి? ఒకవేళ ఎవరైనా రోడ్డు మీద వెళుతున్నప్పుడు గెహాజీని చూస్తే, అయ్యా గెహాజీ గారు వందాలండి. ఎందుకు గెహాజీకి వందనాలు? ఎందుకు గెహాజీకి నమస్కారం చేయడం? ఎందుకు గెహాజీకి మర్యాద చూపటం? ఎలీషా దగ్గర ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు కాబట్టి, ఆ సేవ పిలుపు ఉంది కాబట్టి, ట్రైనింగ్ అవుతున్నాడు కాబట్టి, సేవకుని బట్టి తనకు కూడా ఒక గౌరవం, గుర్తింపు ఆ దేశంలో, ఆ ఊర్లో వచ్చింది. గెహాజీ స్టాండ్ ఏం చిన్నది కాదండి. ఆయన ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు. అంటే ఎలీషాకు తెలుసు అన్నమాట, గెహాజీ రోడ్డు మీద వెళితే ఎవరొకళ్ళు కనపడానికి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారని ఎలీషాకు తెలుసు. తినకు కూడా విలువిస్తున్నారని తెలుసు. అలాంటి పొజిషన్లో దేవుడు గెహాజీని నిలబెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంతవరకు మన కుటుంబం కొరకే ప్రయాసపడితే దానివల్ల పరలోక రాజ్యములో నీ అకౌంట్లో పడే జీతము 0. గుర్తుపెట్టుకోండి, గమనించండి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు వంట చేసినా, నీ భర్త బట్టలు ఉతికినా, నీ ఇల్లు శుభ్రం చేసుకున్నా, నువ్వు ఇల్లు కట్టినా, ఏం చేసినా, నీకు సంబంధించి ఏం చేసినా దాన్ని బట్టి నీకు వచ్చే ప్రతిఫలము 0. నువ్వు బ్రతకడానికి, నేను బ్రతకడానికి చేసుకోవాలి. అవన్నీ కూర్చుంటే ఎవరు వచ్చి చేస్తారు? వంట చేసుకోవడం అని లైఫ్లో ఒక పార్ట్. అది భర్తను వివాహం చేసుకోవడం లైఫ్లో ఒక పార్ట్, బిడ్డల్ని కండ ఒక లైఫ్లో ఒక పార్ట్. భూమి మీద ఉన్నాం కాబట్టి అవన్నీ జరగాల్సినవి కాబట్టి అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. నీవు నేను దేవుని పరిచర్యకు ఎంతవరకు సహకరిస్తున్నామో దట్ విల్ బీ కౌంటబుల్. అది మాత్రమే కౌంట్ డౌన్ అవుతుంది. కొంతమంది దేవుని విషయంలో 0 బ్యాలెన్స్, వాళ్ళ విషయంలో హై బ్యాలెన్స్ కలిగి ఉంటారు. వాళ్ళ పిల్లలకు అన్నీ కొనుక్కోవటం, వాళ్ళ పిల్లలకు అన్నీ వండి పెట్టుకోవటం, వాళ్ళ పిల్లల మీద ఒక్క చెయ్యి దెబ్బ ఇవ్వకుండా పెంచటం, భర్తను బాగా చూసుకోవటం, భార్యకి అన్నీ కొని పెట్టడం, అన్నీ చేయించటం, ఇల్లు బాగా కట్టుకోవటం, ఇంట్లో వస్తువులన్నీ సమకూర్చుకోవటం, ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ దాసి ఒడిసిపట్టి ఒక్కొక్క రూపాయి దేవునికి ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వకుండా, సహకరించకుండా, బీతలకు ఇవ్వకుండా, దాతృత్వం లేకుండా దాచిపెట్టుకొని అన్నిటితో కలిపి ఒక పొలం కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం. ఇంకెంతసేపు వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది రాజకీయం అంతా. దేవుని విషయంలో మాత్రం 0 ఉంటారు. 0. ఒక్క బుధవారం కూటానికి కనపడరు, శనివారం కనపడరు, నెలమజ్జు కూటం అంటే కనపడరు, సేవకులతో పాటు ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్ళానన్న అనుభవం ఉండదు. మైకిచ్చి చెప్పమంటే ఏం చెప్తారండి? దేవుని సేవకురాలు లేరు, సేవకురాలతో పాటు నేను అనేక చోట్లకి వెళ్ళానని ఎవరమైనా చెప్పగలమా? ఇక్కడ ఎప్పుడైనా వెళ్తే కదా. ఆమె ఎన్ని చోట్లకి సేవకి వెళ్ళారో, ఎన్నిసార్లు దేవుని సంఘంలో ఆమె ప్రార్థన చేశారో, దర్శనాలు పొందుకున్నారో, నీకు ఆమెతో పాలి భాగస్తురాలు అయితే కదా సాక్ష్యం చెప్పడానికి. ఆమెతో మాకున్న అనుభవాలండి, ముద్ద కలిపి పెట్టారండి నోట్లో. ఇదేంటి స్టడీ సప్పుడు లేకుండా సాక్ష్యాలు? నేను ఆమెతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చారండి. నేను కూడా మంచిగా ప్రార్థన చేయగలిగాను. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందని విన్నానండి. ఆమె ఏడుస్తున్నప్పుడు, నేను కూడా ఏడుస్తున్నప్పుడు నాకు దేవుడు దర్శనాన్ని చూపించారండి. ఒక్కటి ఎంతసేపు మనము, మన పిల్లలు, మన ఇంట్లో వండుకున్న వంటలు, మన బట్టలు, ఎవరిని చూసి ఏం కొనుక్కున్నానా, వాళ్ళని చూసి ఇదికి ఫాలో అయ్యానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇదేదో కక్ష చేతనో, మిష చేతనో, కక్ష సాధింపు చేతనో చెప్పే మాటలు కాదు, వాక్యము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సేవకునికి ఎవరు వెళితే వారు ఒక గెహాజీలాగా వెళ్ళిపోవాలంతే వెనకాల. ఆమెన్. అబ్బో, అంత చప్పిడి లేకుండా మీరు ఆమెన్ చెప్తే అసలు పోలా. ఆమెన్. నేను ఒక గెహాజీని అయి ఉంటానండి నా సేవకునికి. నేను ఒక ఎలీషా వలె ఉంటానండి ఏలియా లాంటి నా సేవకులకి. ఎలీషా పిలుపు ఇంకా ఒక విచిత్రమైన పిలుపు. ఏలియా నడుచుకుంటూ పొలం పక్క నుంచి వెళ్తుంటే ఎలీషా 12 వరకు దున్నుతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయనకి ఏమీ తెలియదు, ఒక విశ్వాసి కాదు, ఒక ప్రార్థనాపరుడు కాదు, ఏమీ తెలియదు, మారు మనసు అసలే తెలియదు. ఎలీషా, నన్ను వెంబడించు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నారంటే. సేవ అంటే ఏమిటండి నన్ను క్వశ్చన్లు అడగలా. ఆ 12 వరకు అక్కడ పడేశారు. ఆ ఎడ్లను తీసి వధించి అక్కడ ఉన్న వారందరికీ వంట చేసి పెట్టారు. ఇదేంటో సేవకు వచ్చే ముందు అందరూ వంట చేసి భోజనాలు పెట్టి సేవకు వస్తారు. లేవి కూడా ఏం చేశారండి?
దేవుడు ఆయన పిలిచినప్పుడు తన ఇంటి దగ్గర గొప్ప విందు చేశారు సేవకు వచ్చినప్పుడు. ఎలీషా కూడా అంతే, తాను దున్నుతున్నటువంటి ఆ ఎడ్లను తీసి, కాడిని వాటి మీద నుండి తీసి, వాటిని వధించి అక్కడ ఉన్న వారందరికీ వంట చేయించి అట్లా మొదలుపెట్టి సేవలోనికి వచ్చేసారు. ఎలాంటి స్పాట్ పిలుపండి అది అసలు.